మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాష్ట్రానికి చేసిన అప్పులు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ రాష్ట్రంలో ఉదరగొట్టిన పెద్దలందరూ కానీ మీడియా కానీ లేకపోతే అప్పులో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం శ్రీలంక దగ్గరకు వచ్చింది. అలాగే ఇప్పుడు ఆర్థిక మినిస్టర్ కూడా పయ్యావుల కేశవ్ గారు 4 రెట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మన రాష్ట్రానికి శ్రీలంక కంటే 4 రెట్ల అప్పులు ఎక్కువగా ఉన్నాయని అనేక రకాలుగా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్రానికి వెళ్ళి 14 లక్షల కోట్లు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద 10 లక్షలు 12 లక్షలు 14 లక్షల కోట్లు అని చెప్పేసి మరి అప్పుడు ఉదరగొట్టిన వీరందరూ నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే వారు కూడా బడ్జెట్లో రాష్ట్ర అప్పులు 6,60,000 కోట్లు అని చెప్పేసి చెప్పారు. మరి ఇంత అబద్ధం ఎన్నికలకు ముందు ఈ విధంగా ఎందుకు ప్రచారం చేయవలసి వచ్చింది?